ఇండియా యూఎస్ దగ్గరుండి క్రూడ్ ఆయిల్ కొని యూఎస్లోనే స్టోర్ చేయాలి అని అనుకుంటుందని ఆయిల్ అండ్ పెట్రోలియం మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. సో ఈ వీడియోలో ఇండియా ఎందుకు ఆయిల్ని యూఎస్లో స్టోర్ చేయాలనుకుంటుంది, మన ఇండియాలో అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అండ్ ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. 2020లో ఆయిల్ ఇండస్ట్రీలో చాలా ఈవెంట్స్ జరిగాయి. దాంతో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ క్రాష్ అయిపోయాయి. బేసిక్గా అయితే ఒక బ్యారెల్ ప్రైస్ $60+ ఉంటుంది. కానీ 2020 ఏప్రిల్లో ఒక బ్యారెల్ ప్రైస్ $24.57కి పడిపోయింది. ఇప్పుడు మేలో $30కి పెరిగిందని ట్రంప్ మంచి ఖుషీగా ఉన్నాడు. ఇండియా ఏం చేస్తుందంటే రేట్స్ తగ్గాయి కాబట్టి ఎక్కువ ఆయిల్ని కొని ఫ్యూచర్ కోసం స్టోర్ చేయాలి అని అనుకుంటుంది. ఇండియా దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనుక్కోవాలి, ఆయిల్ని స్టోర్ చేసుకోవాలి అనే ఒపీనియన్ కూడా ఉంది. సో వాట్స్ ద ప్రాబ్లం? ఇండియా ఆయిల్ కొంటుంది సరే, కానీ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? ప్రతి కంట్రీలో ఆయిల్ రిజర్వ్స్ని స్టోర్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటాయి. వాటినే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ SPRs అని పిలుస్తారు. ఇండియాకి ప్రస్తుతం 3 చోట్ల అలాంటి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, 2 మ్యాంగ్లూర్ అండ్ 3 పోడూర్ కర్ణాటక. ఈ 3 ఫెసిలిటీస్ అన్నింటి కెపాసిటీ కలిపితే 39 మిలియన్ బ్యారెల్స్. కర్ణాటక అండ్ ఒడిస్సాలో ఇంకో 2 స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎక్సైటింగ్గా ఉంది కదా. ఇది ఇండియా పరిస్థితి. ఇప్పుడు చూడండి, యూఎస్ఏలో ఆయిల్ రిజర్వ్స్ కెపాసిటీ 730 మిలియన్ బ్యారెల్స్. చైనా ఆయిల్ రిజర్వ్స్ కెపాసిటీ 550 మిలియన్ బ్యారెల్స్. మనకంటే చిన్ని దేశాలైన జపాన్కి 528 మిలియన్ బ్యారెల్స్ కెపాసిటీ ఉంది. అండ్ సౌత్ కొరియాకి 214 మిలియన్ బ్యారెల్స్ కెపాసిటీ ఉంది. ఈ స్టాటిస్టిక్స్ వినగానే వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద కంట్రీ ఇండియా, వరల్డ్లోనే పెట్రోల్ కన్జంప్షన్లో అండ్ ఇంపోర్ట్లో 3rd ప్లేస్, స్పేస్ ఇండస్ట్రీలో మంచి రికార్డ్ ఉంది. మరి మనకి అంత తక్కువ కెపాసిటీ ఉండడం ఏంటి? ఆన్సర్ ఏంటంటే, ఎన్డీఏ గవర్నమెంట్ కానీ యూపీఏ గవర్నమెంట్ కానీ దే డిడ్ంట్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ దిస్ ఏరియా అంతే. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ 2 స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని కన్స్ట్రక్ట్ చేయిస్తుంది. బట్ ఇండియా ఈజ్ నోవేర్ నియర్ టు అదర్ కంట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఆయిల్ని ఎందుకు స్టోర్ చేసుకోవాలి? యూఎస్ఏ, చైనా లాంటి దేశాలు అంత కెపాసిటీలో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని బిల్డ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఫర్ రైనీ డేస్, అంటే కష్టకాలంలో యూజ్ అవుతాయని. ఇమాజిన్, వార్ బ్రేక్అవుట్ అయింది, అప్పుడు ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం, ఆ ఆయిల్ని షిప్స్లో ఎక్కడి నుండో సొంత కంట్రీకి తెచ్చుకోవడం చాలా డిఫికల్ట్. ఆ టైంలో మన దగ్గర ఆయిల్ ఉంటే ఇట్ సేవ్స్ అస్ ఎకానమీ నడవడానికి. న్యాచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు, ఆయిల్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయినప్పుడు, ఇలాంటి చాలా సర్కమ్స్టాన్సెస్లో ఈ పెట్రోలియం రిజర్వ్స్ ఉపయోగపడతాయి. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఈ ఇయర్ అంతా బ్యారెల్ ప్రైస్ $50 కంటే తక్కువ ఉంటే ఇండియా ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే $25 బిలియన్ సేవ్ చేయొచ్చు. ఇట్స్ అ హ్యూజ్ నంబర్. అదే బ్యారెల్ కనుక $35 లోపు ఉంటే ఇండియా $30 బిలియన్ ఇంపోర్ట్ బిల్ నుంచి తగ్గించవచ్చు. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఒక బ్యారెల్ $24 దగ్గర ఉన్నప్పుడు చాలామంది ఇలా చేయమని సజెస్ట్ చేశారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ మిస్డ్ ఇట్. బెటర్ లేట్ దెన్ ఎవర్. ఎప్పటికైనా ఇండియా చేస్తుంది. ఇండియా ఏం క్రియేటివ్ స్టెప్ తీసుకోవట్లా. ఇంతకుముందు ఆస్ట్రేలియా ఇదే పని చేసింది. ఆయిల్ని కొని యూఎస్లో స్టోర్ చేసుకుంది. ఆ డీల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ బయట అవైలబిలిటీలో లేవు. బట్ యూఎస్ ఆయిల్ని స్టోర్ చేయడానికి మనీ తీసుకుంటుంది. దెర్ ఆర్ నో ఫ్రీబీస్. యూఎస్ ఆస్ట్రేలియా దగ్గర ఎంత ఛార్జ్ చేసిందో తెలియదు, కానీ మ్యాక్సిమం అయితే బ్యారెల్కి $7 to $8 మించకూడదని ఒక రూల్. ఓపెక్ అంటే ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అండ్ రష్యా దేశాలు ఏం చేయాలనుకుంటున్నాయంటే, ఆయిల్ రేట్స్ని పెంచడానికి సప్లైని ఆపాలనుకుంటున్నాయి. అప్పుడు ఆయిల్ డిమాండ్ పెరుగుతుంది, దాంతో ప్రైజెస్ పెంచుకోవచ్చు అని ప్లాన్ చేస్తున్నాయి. బట్ ఎప్పుడు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలియదు. సో ఈలోపు ఇండియా ఫాస్ట్గా యాక్ట్ చేస్తే మంచిది. సో బేసిక్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, వై యూఎస్? చాలా దేశాలతో పాటు యూఎస్ కూడా క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇండియా యూఎస్లో ఆయిల్ స్టోర్ చేయడానికి రీజన్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, యూఎస్ఏ ఒక సూపర్ పవర్. ఫర్ ఇన్స్టెన్స్, వార్ జరిగితే వరల్డ్లో సేఫెస్ట్ ప్లేస్ అమెరికా. సో అలాంటి ప్లేస్లో మన ఆయిల్ రిజర్వ్స్ ఉంచుకోవడం మంచిదే. అండ్ పాయింట్ నెంబర్ 2, అమెరికా ఈజ్ సమ్వాట్ రిలయబుల్ టు ఇండియా, అట్లీస్ట్ ఫర్ ద లాస్ట్ 10 years. ఇండియా యూఎస్ రిలేషన్స్ అయితే ప్రస్తుతానికి పీక్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ పాయింట్ నెంబర్ 3, మనం ఎక్కడో ఆయిల్ కొని యూఎస్లో స్టోర్ చేయట్లా, యూఎస్లో ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ని అక్కడే స్టోర్ చేస్తున్నాం. సో ఇది కాస్ట్ ఎఫెక్టివ్ ప్రాసెస్, అంటే తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేస్తున్నామని అర్థం. కానీ జపాన్ అలా కాదు.
యుఎస్ నుండి ఆయిల్ కొని దాన్ని జపాన్కి తీసుకొచ్చి వాళ్ళ కెపాసిటీస్లో స్టోర్ చేసుకుంటున్నారు. దానివల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ జపాన్కి స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.